నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. ఆఖరికి దీనిపైన కూడా వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తోంది. మంత్రి పయ్యావుల కేశవ్. దోచుకున్నది దాచుకోవడానికే విదేశాలకు చంద్రబాబు లోకేష్లు అంటున్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. అప్రమత్తమైన రవాణా శాఖ, తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు బస్సుల విస్తృత తనిఖీలు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే డేటా సెంటర్ ఏర్పాటుకు అదానితో ఒప్పందం జరిగింది. మాజీ ఎంపీ మార్గాని భరత్. ఇక డీటెయిల్స్ చూస్తే, కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రతిపక్ష వైసీపీ నీచ రాజకీయాలు చేస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధిత కుటుంబాలు తీవ్ర దుఃఖంలో ఉంటే వైసీపీ మాత్రం శవరాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. శుక్రవారం అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గూగుల్ నేనే తీసుకొచ్చా అంటున్నాడు. విన్నారో లేదో మీరు? ఆ పదం ఒక్కడం లేదు కానీ ఆ భాష మొత్తం చెప్పాడు. గూగుల్ నేనే తీసుకొచ్చారన్నట్టు చెప్పాడు. ఆయన ఏదో నేను 2023లోనే గూగుల్ ని అదానీ రూపంలో తీసుకొచ్చేసాను, అదే మొదలైంది అనేటువంటిది ఆయన మాట్లాడుతున్నారు. ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అదానీ డేటా సెంటర్ వేరు, గూగుల్ డేటా సెంటర్ వేరు. ఆయన అదానీ డేటా సెంటర్ కి నేను 2023లో జీవో ఇచ్చాను, అదే ఇప్పుడు రూపాంతరం చేసి వాళ్ళు కూడా ట్వీట్ చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. పోనీ అదానీ నువ్వు తెచ్చావని నువ్వు భ్రమపడుతున్నావు. 12/2/2019 అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు అదానీ ఎంటర్ప్రైజెస్ 2019 జీవో. ఆ రోజున అదానీ ఎంటర్ప్రైజెస్ ని మొట్టమొదటిసారి విశాఖపట్నానికి ల్యాండ్ అలకేట్ చేస్తూ 89 ఎకరాలు ఒక దగ్గర, 300 ఎకరాలు ఒక దగ్గర, 100 ఎకరాలు ఒక దగ్గర వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2021లో మీరు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారు? దాన్ని పడుకోబెట్టారు, ఏమీ చేయలేదు. మొత్తం మీరు ఇచ్చింది 30 మెగావాట్ల ప్రాజెక్ట్ అన్నారు. ఇదిగో జీవోలు మీరు ఇచ్చినటువంటి జీవోలు. ఆ తర్వాత దాన్ని మోడిఫై చేసి ఒక 3 జీవోలు ఇచ్చారు. వాక్ టు వర్క్ అని రెసిడెన్షియల్ బిల్డింగ్లు, ఇళ్లు కట్టుకోవచ్చు అన్నారు. రిక్రియేషనల్ సెంటర్స్ కట్టుకోవచ్చు అన్నారు. ఓ రియల్ ఎస్టేట్ ఫెసిలిటీ క్రియేట్ చేశారు. పోనీ ఏమైనా అద్భుతాలు చేశారా అంటే, మొదటి 3 ఏళ్లలో ఫస్ట్ ఇచ్చినటువంటి జీవో మొదటి 3 ఏళ్లలో 30 మెగావాట్లు పెట్టేటట్టు, తర్వాత 4 ఏళ్లకి 60 మెగావాట్లు పెట్టేటట్టు, 7 ఏళ్లలో 200 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి డేటా సెంటర్ పెట్టారు. మళ్ళీ మీరే 2023కి వచ్చేటప్పటికి అది కూడా 3 ఏళ్లు ఏమీ పని జరగకపోయేటప్పటికి మళ్ళా మీరు రియల్ ఎస్టేట్ కార్యక్రమాన్ని నడపడం కోసం మీరు రివైజ్డ్ జీవో తీసుకొచ్చారు. ఏమని? ఫేజ్ 1 ఫస్ట్ 3 ఇయర్స్ లో ఓన్లీ 10 మెగావాట్స్ 10 మెగావాట్స్ కెపాసిటీ హైదరాబాద్ లో ఇప్పుడు 10-15 ఉన్నాయి. పాన్ డబ్బాలు ఎట్లున్నాయో అట్లున్నాయి హైదరాబాద్ లో. 10 మెగావాట్లవి అన్నున్నాయి హైదరాబాద్ లో. దాన్ని ఫస్ట్ 3 ఏళ్లలో 10 మెగావాట్లు అంట, రెండో ఫేజ్ లో 20 మెగావాట్లు అంట 4 ఏళ్లకి, 40 మెగావాట్లు 5 ఏళ్లలో, 70 మెగావాట్లు 6 ఏళ్లలో, 100 మెగావాట్లు 7 ఏళ్లలో మీరు ఇచ్చింది. 24,000 అంటున్నారు. మీరు ఆ డాక్యుమెంట్ లో మీరు రాసుకున్నటువంటిది 14,000. మొదటి ఇచ్చిన జీవోలో 24,000 అన్నారు, మళ్ళీ డైల్యూట్ చేసి 14,000 అన్నారు. ఇన్ని అవాస్తవాలు, ఇన్ని అసత్యాలు ఎవరిని మోగ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మెయిన్ తీసుకొచ్చింది. నేరుగా గూగుల్ తో డైలాగ్ ఓపెన్ చేశాం. చంద్రబాబు నాయుడు గారు 2019లో ఇచ్చినటువంటి అదానీ అలాట్మెంట్లు కంటిన్యూ చేశారు. మీరిచ్చిన జీవోలో కూడా మా పాత జీవోఎంఎస్ నంబర్ ని రెఫర్ చేసి ఇచ్చారు. అదే అనడానికి మీరిచ్చినటువంటి జీవోలో కూడా పాత జీవోని రెఫర్ చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీలో దోచుకున్నది దాచుకోవడానికే తండ్రి కొడుకులు చంద్రబాబు లోకేష్లు విదేశాలకు వెళ్లారని, అవినీతి సొమ్ముతో విదేశాల్లో జల్సాలు చేస్తూ పెట్టుబడులకు వెళ్లినట్టు ప్రచారం చేసుకుంటున్నారని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ల దర్పం ఎలా ఉంటుందంటే, అధికార దర్పం అడ్డగోలుగా ప్రభుత్వ డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ విదేశాలలో విహారయాత్రలు చేస్తూ ఉంటారు. గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఉండేవాళ్ళు. ఇవాళ ఆయనకి తోడుగా సరిజోడుగా కొడుకు కూడా చేరిపోయాడు. ఇతను కూడా
పర్ఫార్మెన్స్లో చాలా చాలా 0 మార్కులు కొట్టేసేటటువంటి అగ్రగణ్యుడు. లోకేష్ గారి పర్ఫార్మెన్స్ గురించి చూస్తే విద్యాశాఖలో జరుగుతున్నటువంటి విధానాలను ఒక్కసారి కానీ గమనిస్తే ఆయన పర్ఫార్మెన్స్ ఎంత పూరో అర్థమవుతూ ఉంటుంది. ఇవాళ విద్యాశాఖలో 8వ తరగతి బిడ్డను తీసుకెళ్లేసి అత్యాచారం చేస్తూ ఉంటే ఎక్కడికక్కడ బాత్రూముల్లో కెమెరాలు పెట్టేటటువంటి వ్యవహారాలు కనపడుతూ, గూడాలకు సంబంధించినటువంటి ప్రాంతాలలో వసతి గృహాల్లో బిడ్డలు చనిపోతూ, కలుషిత నీటిని తాగి అనేక రోగాల బారిన పడుతుంటే ఎక్కడా కూడా విద్యాశాఖ మంత్రికి పట్టనే పట్టదు, చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఇవాళ తండ్రేమో దుబాయ్ ట్రిప్పు, కొడుకేమో ఆస్ట్రేలియా ట్రిప్పు. భలే కుదిరేరాయా జోడీ మీరిద్దరు. ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ కూడా ప్రచారం చేసుకోవటంలో మీకే సాటి. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి చరిత్రను కానీ చూస్తే గతంలో అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్రానికి పెట్టుబడుల వరదను ప్రవహిస్తున్నట్టుగా, తీసుకొచ్చేస్తున్నట్టుగా, ఆయన బినామీ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు కానీ, ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆయన అనేక సందర్భాల్లో చేసినటువంటి పర్యటనలు కానీ ఒక్కసారి కానీ గమనించినట్లయితే 2014 నుంచి 19 మధ్య దాదాపు 150 కంపెనీలు ఈ రాష్ట్రానికి వచ్చేస్తున్నాయని, ఏవియేషన్ హబ్గా ఆంధ్ర మారిపోతుందని, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు క్యూ కడుతున్నాయని, ఇక్కడికి ఒలింపిక్స్ ని తీసుకొచ్చేసి నిర్వహిస్తానని, నోబెల్ బహుమతుల్ని వచ్చే విధంగా పిల్లల్ని ట్రైన్ చేస్తానని, బ్యాడ్మింటన్ క్రికెటర్కి నోబెల్ ఇస్తానని, అంటే ఈయన మాట్లాడినటువంటి మాటలు కానీ ఒక్కసారి మనం గమనిస్తే ప్రచారంలో ఎంత పిచ్చి బట్టి వ్యవహరిస్తాడో ప్రచారం కోసం ఇట్లే మనకు కనపడుతూ ఉంది. కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది. ప్రైవేటు బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. విజయవాడ హైవే, బెంగళూరు హైవేపై ఆర్టీఏ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. రాజేంద్రనగర్ పరిధి గగన్ పహాడ్ వద్ద సోదాలు చేశారు. ఏపీ నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. వాహనాల్లోని ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను పరిశీలించారు. నిబంధనలు పాటించని 5 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేశారు. ఎల్బీ నగర్లోని చింతలకుంట వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న మరో 4 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఈరోజు మా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ మేడ్చల్ మల్కాజ్గిరి గారు ఇచ్చిన ఆదేశాల అనుసారంగా మేము సీసీ బస్సుల వాహన తనిఖీలు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఈ వెహికల్స్ మనం చెక్ చేసినాము. ఈ బండికి సంబంధించి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎక్స్పైర్ అయిపోయింది, పనిచేయడం లేదు. అసలు దీనికి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా సరిగా పనిచేయడం లేదు. అండ్ హ్యామర్స్ కూడా వీళ్ళు క్యారీ చేయలేదు. సో దాని గురించి మనం ఈ బండిని వైలేషన్ ఆఫ్ పర్మిట్ కండిషన్స్ కింద కేసు రాసి దీన్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం మార్నింగ్ నుంచి దగ్గర 15-16 బస్సుల వరకు మనం చెక్ చేయడం జరిగింది. వీటిలో ఈ బస్ మాత్రం సీజ్ చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఈ పర్మిట్, ఇంటర్ స్టేట్ పర్మిట్, ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్, వెహికల్ యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ చూస్తున్నాము, పొల్యూషన్ సర్టిఫికేట్, సెకండ్ డ్రైవర్ ఉన్నాడా లేడా, మన ఫైర్ ఎక్స్టింగ్విషర్ పనిచేస్తుందా లేదా,
మన ఎమర్జెన్సీ ఎగ్జిట్ పని చేస్తుందా లేదా, ఓపెన్ అవుతుందా లేదా అని చూస్తాం. అంటే ఇప్పుడు మన ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ఉంటుంది, ఇంటర్ స్టేట్ వేరే స్టేట్ నుంచి ఈ స్టేట్ వస్తున్నప్పుడు ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ వ్యాలిడ్ ఉంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది. ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ సంబంధించి 90,000 రూపాయలు ట్యాక్స్ ఉంది. ఆ ట్యాక్స్ వ్యాలిడిటీ ఉందా లేదా చెక్ చేసుకుంటాం. అండ్ అదే విధంగా హోమ్ స్టేట్, అంటే ఆ బండి ఎక్కడైతే రిజిస్ట్రేషన్ అయిందో దానికి ఆ హోమ్ స్టేట్ ట్యాక్స్ ఉందా లేదా, ఆ పర్మిట్ ఉందా లేదా చూసుకొని దాన్ని బట్టి మనం వేరే రాష్ట్రంలో వీటికి పర్మిట్ ఎన్ని రోజులు ఉంటుంది? ఏదైనా ఒక 5 years ఉంటుంది. పర్మిట్ అనేది 5 years ఉంటుంది. ఒక బస్సుకి సిట్టింగ్ పర్మిషన్ తీసుకొని స్లీపర్ గా నడుపుతున్నారు కదా, అలాంటి వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అలాంటి వాటి మన దృష్టికి వస్తే వాటిని స్ట్రక్చరల్ ఆల్టరేషన్ కింద కేసెస్ బుక్ చేసి, అనాథరైజ్డ్ ఆల్టరేషన్ కింద కేసెస్ బుక్ చేసి మనం సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అలాంటి బస్సులు ఏమన్నా మీ తనిఖీలో బయట లేదండి. ఇప్పటివరకు అయితే ఈ రోజు మార్నింగ్ అరౌండ్ 15 to 20 వెహికల్స్ మనం చెకింగ్ చేసినాం. అట్లాంటివి మన దృష్టికి అయితే రాలేదు. వైఎస్ జగన్మోహన్కు మంచి పేరు వస్తుందన్న అక్కస్తోనే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాట్లో చంద్రబాబు లోకేష్లు ఆదాని పేరు చెప్పకుండా చివరి వరకు ప్రచారం చేసుకోవడంపై మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ ఐటీ రంగానికి చంద్రబాబు చేసిందేమీ లేదని, ఒక బిల్డింగ్ కట్టి అంతా తానే చేశానని చెప్పుకోవడం బాబుకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. మరి నిన్నటికి నిన్న చాలా చాలా దురదృష్టకరం. మరి పాపం ఆ అమాయక ప్రజలు ఏం అన్యాయం చేశారండి? ఈ తెలుగుదేశం ప్రభుత్వము ఏదైతే ఆ వాల్వో బస్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఆ వాల్వో బస్ కి సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఆల్మోస్ట్ సంవత్సరన్నర కాలం నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదంట. అసలు ఎంత దారుణం అండి, ఎంత దుర్మార్గం అండి. మరి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోతే అధికారులు కానీ ప్రభుత్వం కానీ నిద్రపోతా ఉందా అని అడుగుతా ఉన్నా. ఇది కేవలము వెలుగులోకి వచ్చిన ఒక అంశము. వీళ్లే గనక ఒక డ్రైవ్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి లక్షల కొద్ది వాహనాలకి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉండవు. మరి ఈ ప్రమాదాలకి కారకులు ఎవరు అని అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం కాదా? మరి ఈ ప్రభుత్వాన్ని సుమోటోగా తీసుకుని సుప్రీంకోర్టులో, హైకోర్టులో కేసులు వేయాలి వీళ్ళపైన, ఈ ప్రభుత్వం పైన, ఈ అధికారుల పైన, వీళ్ళందరిపైన. అభం శుభం తెలియని 19 ప్రాణాలని 20 ప్రాణాలని చంపడానికి వీళ్ళు ఎవరో అని అడుగుతా ఉన్నా. ఇది కాకుండా ఆ వాహనానికి ఇన్సూరెన్స్ లేదంట. మరి ఇదే కాకుండా సుమారుగా ఆ వాహనం పైన సుమారుగా 16 ఈ చలాన్లు ఉన్నాయంట. అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? అంటే 19 మంది సజీవ దహనానికి కారకులు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి నైతికత లేదు ప్రభుత్వం కొనసాగించడానికి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి మహిళలకు రక్షణ లేదు. మహిళలు, చిన్నారులు వీళ్ళపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. మైనర్లను అయితే ఎలోప్ చేసి తీసుకుని వెళ్ళి రేప్ చేసి ఘటనలు ఎన్నో చూస్తూ ఉన్నాం. మరి ఎంత బాధ అనిపిస్తుందండి? నేను అడుగుతా ఉన్నా. వైఎస్ జగన్కి మంచి పేరు వస్తుందనే భయంతోనే అదాని పేరు చెప్పకుండా గూగుల్ డేటా సెంటర్ పేరుతో చివరి నిమిషం వరకు చంద్రబాబు, లోకేష్ మార్కెటింగ్ చేసుకున్నారని, నిన్న వైఎస్ జగన్ ప్రెస్ మీట్ తర్వాత ప్రజలకున్న అనుమానాలన్నీ తొలగిపోయాయని అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. మొదటి రోజే గూగుల్ డేటా సెంటర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది అనేటువంటి మాట చెప్పినప్పటికీ మరి మేము చెప్పింది అర్థం కాలేదో, లేదా మేము చెప్పినటువంటిది మేము ఏం చెప్పినా సరే మాకు నచ్చిందే మేము చూపిస్తాం అనేటువంటి ధోరణో, ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి విషయాల్ని మా మీడియా ద్వారా ప్రజల్ని తప్పుడు దారిలో చూపించాలనేటువంటి ఉద్దేశము ఈ సెలెక్టెడ్ మీడియా
ఒక రకమైనటువంటి తప్పుడు ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం చేసింది. మొదటి నుంచి మేము అడిగింది ఏంటి, రైడెన్ సంస్థ గూగుల్ సబ్సిడరీ ఏదైతే ఉందో, రైడెన్, అదానీ కనెక్ట్స్, ఎయిర్టెల్ ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తూ ఉన్నాయి. చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్టులో ప్రభుత్వం కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయంలో 200 మంది ఉద్యోగాలు అనేటువంటిది సంస్థ చెప్తా ఉంది. ప్రభుత్వం ఏమో 1,88,000 అని చెప్తా ఉంది. దాని మీద క్లారిటీ ఇవ్వండి అనేటువంటి మాట అడిగాం. ఎకో సిస్టమ్ గ్రో అవడం, ఎకో సిస్టమ్ ద్వారా ఉద్యోగాలు రావడం అనేటువంటిది సెకండరీ సబ్జెక్ట్. కానీ ఇనీషియల్ కమిట్మెంట్ ఏంటి అనేటువంటి దాని మీద క్లారిటీ అనేటువంటిది మొదటి నుంచి అడుగుతా ఉన్నాం. సరే, దానికి సమాధానం చెప్పలేక ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడారు. గూగుల్తో అగ్రిమెంట్ ఏదైతే ఎంఓయూ జరిగినటువంటి మరుక్షణం వరకు అసలు అదానీ పేరు రాకుండా ఎందుకు చేశారు? ఎంఓయూ అయినటువంటి ఒక గంటలోనే అదానీ వారి హ్యాండిల్ నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి ఎందుకు ప్రకటన చేశారు? వీటన్నిటి మీద చాలా కేటగారికల్గా నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ రోజు అదానీ డాటా సెంటర్కి సంబంధించినటువంటి పునాదులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. సబ్సీ కేబులింగ్ అనేటువంటి దాని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే సింగపూర్ ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వం తాలూకు సహకారం. టీడీపీలో ఎంపీ కేశినేని చిన్ని వసూళ్ల వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. కొలికపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యే టికెట్ కోసం 5 కోట్లు ఎంపీ కేశినేని చిన్నికి ఇచ్చినట్లు ఆరోపించిన విషయం తెలిసిందే. కేశినేని చిన్ని కొలికపూడి వ్యవహారంతో టీడీపీ అధిష్టానం ఉలిక్కిపడింది. శనివారం విజయవాడలో ఉమ్మడి కృష్ణా ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. సంతోష్ సార్ ఒక నిమిషం సార్, వెనక్కి రా బాబు. అన్నా కొంచెం సైడ్ కొండు, కొంచెం సైడ్ కొండు అంటున్నా. అస్గర్ ఫోన్ మాట్లాడితే విజువల్ తీసుకోవడం ఉందా? అన్నా నువ్వైతే అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీ పరిధిలోని అనంతగిరి, హుకుంపేట మండలాల సరిహద్దులో నిర్మించనున్న హైడ్రో పవర్ ప్రాజెక్టు ఆలోచనను ఉపసంహరించుకోవాలని గిరిజనులు ర్యాలీ నిర్వహించారు. గిరిజన సంఘాల ఆధ్వర్యంలో సుమారు 3,000 మంది గిరిజనులు ర్యాలీలో పాల్గొన్నారు. హైడ్రో పవర్ అనుమతులకు సంబంధించిన జీవోలు వెంటనే నిలిపివేయాలని, తమ వ్యవసాయ భూములు లాక్కోవద్దంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు అల్లూరి కలెక్టరేట్ను ముట్టడించి ఆందోళన చేశారు. ఆదివాసి
రావద్దు, ఆదివాసీ జోలికి రావద్దు. జీవో నంబర్ 5113 రద్దు చేయాలి. జీవో నంబర్ 213 రద్దు చేయాలి. వాటి ఆదివాసుల ఐక్యత. అడవి జోలికి వస్తే తరిమి కొడతాం, మా భూమి జోలికి వస్తే తరిమి కొడతాం. వాటి ఆదివాసుల ఐక్యత. మా భూముల్లో దిమ్మలు పాతిన నలభై కంపెనీ చేసి ఎస్ఐ పెట్టాలి. మా భూముల్లో దిమ్మలు వేసిన నలభై కంపెనీ కేసు నమోదు చేయాలి. ఆదివాసీ జోలికి వస్తే కలర్దర్, ఆదివాసీ జోలికి వస్తే కలర్దర్, ఆదివాసీ జోలికి వస్తే కలర్దర్, ఆదివాసీ జోలికి రావద్దు. జీవో నంబర్ 5113 రద్దు చేయాలి. జీవో నంబర్ 213 రద్దు చేయాలి. వాటి ఆదివాసుల ఐక్యత. అడవి జోలికి వస్తే తరిమి కొడతాం, మా భూమి జోలికి వస్తే తరిమి కొడతాం. వాటి ఆదివాసుల ఐక్యత. మా భూముల్లో దిమ్మలు పాతిన నలభై కంపెనీ చేసి ఎస్ఐ పెట్టాలి. మా భూముల్లో దిమ్మలు వేసిన నలభై కంపెనీ కేసు నమోదు చేయాలి. ఆదివాసీ జోలికి వస్తే కలర్దర్, ఆదివాసీ జోలికి వస్తే కలర్దర్. సూపర్ 6 సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలంతా ఆశీర్వదించాలంటూ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు. శుక్రవారం సాయంత్రం నూజివీడు మండలం మర్రిబంద గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన సభలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడారు. మండల్ పార్టీ ప్రెసిడెంట్కి, అలాగే వేదిక మీద ఉండే అందరి నాయకులకి, ఇక్కడికి వచ్చిన టీడీపీ నాయకులకి, అలాగే టీడీపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి, అలాగే బీజేపీ కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఇవాళ ఎన్టీఆర్ విగ్రహం నేను చిన్నోడిని, ఆయన స్థాపించినప్పుడు, మన తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆయన కళ్ళల కన్నా ఆశలన్నీ కూడా మేము యువ నాయకుల కింద మేము కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఆ రోజు ఆయన కళ్ళలు పెట్టినప్పుడు, ఈ పార్టీ పెట్టినప్పుడు, ఈ రకంగా పార్టీ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా దేశంలో ఎవరు ఇప్పటి వరకు ఇలాంటి పార్టీ పెట్టలేకపోయారు. ఇలాంటి పార్టీ 40 ఏళ్ళ పార్టీ ఇవాళ కూడా జనాలు ఎంతో ఇష్టంగా ఈ పార్టీ మీద ముందుకు వెళ్తుంటారు. ఈ పార్టీ మీద అంత అభిమానం ఉంటుందంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఏ ముహూర్తాన పెట్టాడో తెలియదు, కానీ మమ్మల్ని అందరినీ కూడా నాయకులు చేశారు. ఇవాళ మీ ముందు మీ సమస్యల గురించి మాట్లాడడానికి మాకు కూడా ఆ రోజు ఎన్టీఆర్ రామారావు గారు పెట్టిన ఇవాళ మాకు భిక్ష అని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ మనకి ఎప్పుడు కూడా మీ అందరికీ కూడా గ్రామాలలో అందరికి కూడా ఒక విషయం ఎప్పుడు కూడా నేను రెగ్యులర్గా ఏ మీటింగ్ జరిగినప్పుడు కూడా రెగ్యులర్గా మాట్లాడుతుంటాము. ఇవాళ ఎప్పుడు కూడా ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల మనకి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ పెట్టింది తెలుగు వాళ్ళు కాళ్ళ ఎగరేసుకొని తిరగాలి అనేది ఆయన ఉద్దేశం, తల ఎత్తుకొని తిరగాలనేది ఆయన ఉద్దేశం. అదే రకంగా మనము ఎప్పుడు కూడా ఒకటే గవర్నమెంట్ని కంటిన్యూస్గా ఒకటే గవర్నమెంట్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళడం వల్ల చాలా వరకు మన దేశమైనా రాష్ట్రమైనా మన ఊర్లైనా కానీ మన పట్టణాలైనా కానీ చాలా వరకు అభివృద్ధి చెందడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు అందరూ ఆలోచించాలి, ఎప్పుడు కూడా ఒక పార్టీ 5 ఏళ్ళు ఒక పార్టీ ఉండి మళ్ళీ ఇంకొక పార్టీ వచ్చి మళ్ళీ ఇంకొక పార్టీ మారుతుందంటే మన జీవితాలు కూడా అలాగే 5 ఏళ్ళకు ఒకసారి మారుతూనే ఉంటాయి. అందుకని మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు కూడా ఒక పార్టీ ఉండడం వల్ల ఒక గవర్నమెంట్ ఒక 5 ఏళ్లలో డ్రోన్ల సహాయంతో విత్తనాలు జల్లి హరిత విశాఖ సాధిద్దామని జీవీఎంసీ అదనపు కమిషనర్ డివి రమణమూర్తి పిలుపునిచ్చారు.
స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి మొక్కలు నాటిన అనంతరం కొండల మీద డ్రోన్ల సహాయంతో సమస్త జీవరాశికి ఆహారాన్ని ఇచ్చే పక్షులు గూళ్ళు పెట్టుకునే ఔషధ గుణాలు ఉన్న దేశీయ కూరగాయలు ఆకుకూరల విత్తనాలు చల్లిన తర్వాత ఆయన మాట్లాడారు. స్వచ్ఛమైన గాలి మన లక్ష్యం కావాలన్నారు. జీవ వైవిధ్యం పరిరక్షణకు అనువైన వనాలు పెంచాలని కోరారు. దేశీయ విత్తన సంపత్తిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సార్ ఓకే సార్. నరసింహస్వామి టెంపుల్ దగ్గర కొండ మీద ఉన్నామండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.